ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు. టీసీజీసీ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్లో ఇంకా మనం లాక్డౌన్లోనే ఉన్నాం, అంటే సర్క్యూట్ బ్రేక్లో ఉన్నాం. అయినప్పటికీ ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనం ఆరాధన కొనసాగించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనతో కోడికను ప్రారంభించుకుందాం. మన ప్రియ సోదరుడు తమ్ముడు కార్తిక్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని ప్రేమించి కాపాడి ఇచ్చిన సహవాసమును బట్టి కృతజ్ఞతాస్తుతులు. తిరిగి ఈ వారం టీసీజీసీ సంఘంగా యూట్యూబ్లో కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన కృపకై మీకు వందనములు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్న మమ్మల్ని మా మీద మీ కనికరము చూపించండి. అలానే మరి ముఖ్యంగా ఈ సమయంలో డార్మెటరీలో ఉన్న బ్రదర్స్ని మీకు వారికి కావాల్సిన అవసరతలను తీర్చండి. ఈ ఆరాధన క్రమమును, క్వైర్ టీమ్ని, పాస్టర్ గారిని వీఆర్ కమిటింగ్ టు యువర్ లవింగ్ హ్యాండ్స్. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మహిమ, ఘనత, ప్రభావంలో నీకే సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు ప్రియులైన అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో వందనాలండి. మొదటి పాటగా స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా అనే పాట పాడుచు, మరి మన ఆత్మలో మనము కృంగి ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం మనసును ఆయన వైపు త్రిప్పుకున్నామో అప్పుడే మనల్ని విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు, తిరిగి ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో మనల్ని నిలిపిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా అని అందరము కలిసి మరి పాట ద్వారా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆకాశమందు
రెండవ పాటగా ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది అనే పాట పాడుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. తల్లి మర్చిన మరువనన్న ప్రేమ అటువంటిది యేసయ్య ప్రేమ. తన అరచేతుల్లో మనం చెక్కుకున్నటువంటి ప్రేమ, మనం కృంగిన వేళలో మనం ఏడుస్తుంటే ఎత్తుకున్నటువంటి ప్రేమ, తన కౌగిట్లో మనల్ని చేర్చుకున్నటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అటువంటి గొప్ప ప్రేమను మనందరం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఈ పాట ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉందాం. ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుకుంటూ మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. దేవుని యొక్క మహాకృపను బట్టి పాటల ద్వారా దేవుని మనం మహిళించుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు ఆరాధన సమయాన్ని కలిగి ఉంటాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క కుడి హస్తాల పైకి ఎత్తి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసుకుంటాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క కోవిడ్-19 ఈ యొక్క క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ రీతిగా నోరారా మేము ఆరాధించుకోవడానికి
మీరు మాకు ఇస్తున్న యొక్క ధన్యకరమైన సమయం బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. జీవకాలం ఇంతవరకు కూడా మీ యొక్క బలమైన భద్రమైన రెక్కల కింద మనం కాచి కాపాడి నడిపిస్తూ తను మా ప్రియుల్ని అందరినీ కూడా క్షేమంగా మీరు ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారం బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. అవునయ్యా, మీరు ఒక్కరే స్తుతులకు పాత్రుడుగా ఉన్నారు, స్తోత్రార్హుడుగా ఉన్నారు. అందును బట్టి మీ పాసనకు వస్తుంటాను. మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి, మీ యొక్క మహా ప్రేమను బట్టి ఏ రీతిగా మమ్మల్ని దర్శించి మమ్మల్ని స్వీకరించి ఉన్నపాటున మమ్మల్ని స్వీకరించి మీ యొక్క బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు. దేవాతని మా కొరకై విమోచన క్రయదినాన్ని మీరు చెల్లించి ఆ కల్వరి శిలువలో మీరు చేసిన గొప్ప బలియాగం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా తని మీరు ఈ రీతిగా సమకూర్చేందుకు మీకు ఎంతో వందనాలు. దేవ, ఏమి ఇచ్చినా మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. మీ సన్నిధిలో సాగిలు పడుతూ మీరు చిన్న రక్షణ పాత్ర చేత పట్టుకుని మా ప్రభువును మీరు పీకువాడే ప్రభు యేసుక్రీస్తు దివ్యనామమున ఈ యొక్క కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం కొన్ని ప్రకటనలు చూసుకుంటాం. గమనించండి. వచ్చే ప్రభుదినం అంటే మే 24వ తారీఖున నేను మీ మధ్యలో వాక్య పరిచర్య చేస్తాను. సో కాబట్టి నన్ను మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మన యూట్యూబ్ లింకు tcgc.ministry. సో కాబట్టి మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ఆరాధన కొరకు మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను. అలాగే టీసీసీ వైజాగ్ గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మహాకృపను బట్టి అక్కడ మన ప్రియులను ఏర్పరచుకుని అక్కడ కూడిక జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడ వారు కూడా లాక్డౌన్ సిచ్యువేషన్లో ఎంతో కష్టాలు పడుతున్నారు. వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఎంత మంచిది. ఈ యొక్క సమయంలో సండే స్కూల్, టీసీసీ సండే స్కూలు వారు కూడా జూమ్లో ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 12:30 వరకు వారు కలిగి ఉంటున్నారు. సో కాబట్టి ఇండియా నుంచి కూడా మన ప్రియులు ఈ యొక్క సండే స్కూల్లోకి లాగిన్ అవుతున్నారు. సండే స్కూల్ టీచర్స్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. గత వారంలో చెల్లి లత సండే స్కూలు నడిపించడానికి దేవుడు కృప దయచేశాడు. దయచేసి మీ యొక్క స్నేహితులకి అందరూ కూడా చెప్పి ఆ జూమ్ లింక్ పంపించి మన ప్రియులను కూడా లాగిన్ అయ్యి ఆ యొక్క సండే స్కూల్లో పాల్గొనేదానికి మీరు ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాను. అలాగే ఈ యొక్క సంవత్సరాన్ని మనము ప్రార్థనా సంవత్సరంగా మనం ప్రకటించాం. ప్రతి బుధవారం కూడా మనం జూమ్లో ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉన్నాం. సో కాబట్టి మన ప్రియులందరూ కూడా మీరు ప్రోత్సాహపరిచి ఆ యొక్క కూడికకు రావాల్సిందిగా మీరు ఆహ్వానించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను. ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్లో మనము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా మొన్న సోమవారం రోజున ఈ యొక్క గాస్పుల్ లైట్ క్రిస్టియన్ చర్చ్తో కలిసి, తర్వాత టచ్ ఇంటర్నేషనల్, ఎస్జీ యునైటెడ్, ఎస్జీ కేర్ అంటారు, వీరందరితో కలిసి మొట్టమొదటి ప్రాజెక్టు చేయడానికి దేవుడు కృప దయచేశాడు. ఓసిబిసిలో ఎరీనాలో ఉన్న యొక్క అనేక మంది ఆ యొక్క ఫారిన్ వర్కర్స్కి కొన్ని నూడిల్స్, తర్వాత కేర్ ప్యాక్స్ ఇవ్వడానికి దేవుడు కృప దయచేశాడు. అలాగే అదే రోజు సాయంత్రం లిటిల్ ఇండియా ప్రాంతంలో ఉన్న కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్కి భోజనాన్ని అందించడానికి కూడా, సప్లై చేయడానికి కూడా దేవుడు కృప దయచేశాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. దయచేసి ఇప్పుడు మనము కీర్తనల గ్రంథము 85వ అధ్యాయాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుంటాం. దయచేసి కీర్తనల గ్రంథం 85వ అధ్యాయాన్ని మనం
కీర్తనలు 85వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చదువుతాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిబెట్టదును. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. ఆమేన్. దయచేసి మనం ఇప్పుడు మన బైబిల్స్ని కుడి హస్తాలతో ఎత్తి చూపిస్తాం. ఈ సమయంలో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మరొకసారి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు మనము వాక్య పఠనంలోకి వెళ్తాం. దయచేసి ఈ యొక్క భాగాన్ని నేను క్రైస్తవ జీవితము అని దీనికి టైటిల్ పెట్టాను. గత కొన్ని వారాలుగా మనం చూసుకుంటున్నాం. లాక్డౌన్ అని, క్వారంటైన్ అని, వ్యాక్సిన్ అని, రికవరీ అని, వీటన్నిటినీ కూడా ఆత్మీయంగా పొందుపరుస్తూ మనము ఈరోజు రక్షించబడిన మనము ఏ రీతిగా క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండాలి, అసలు క్రైస్తవ జీవితంలో ఉండే విధమైన లక్షణాలు ఏంటి అనే దాన్ని మనం ఈరోజు ఈ యొక్క బైబిల్లోంచి మనం చూసుకుంటాం. దయచేసి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని దయచేసి చదువుకుంటే అక్కడ మన బైబిల్ చాలా స్పష్టముగా దేవుడు ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ మన కొరకు రాయించి పెట్టాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నేను చదువుతాను. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి. మరొకసారి, వీరు అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి. నా ప్రియమైన సోదరులారా, వీరు అంటే ఎవరు? అక్కడ ఇంచుమించు 3,000 మంది బాప్తీసం పొంది చేర్చబడ్డారంట. మనం పైన చదివితే, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తున్నాడుగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణత్వం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అరత చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుటెందును ఎడతెగక యుండిరి. క్రైస్తవ జీవితానికి ఈ 4 అంశాలు పునాది, పిల్లర్స్, మూల స్తంభాలుగా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క 4 అంశాలు ఏంటి అనే దాన్ని మనం చూసుకుంటాం. మీరు కనుక టీసీసీ లోగోను కనుక మీరు చూస్తే, మనము ఈ యొక్క తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చి ఈ యొక్క అపోస్తల కార్యములు 2:42 మీద కట్టబడింది. అంటే ఈ యొక్క టీసీజీసీకి పునాది ఈ యొక్క 4 అంశాలు అని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే గోధుమలు, ద్రాక్ష పండ్లు, అది ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా, విరగొట్టబడిన శరీరానికి సాదృశ్య గోధుమలు, తర్వాత ద్రాక్ష రసం, ఇవి దేవుని యొక్క ఎంబ్లమ్స్. తర్వాత కింద లోపల యాక్ట్స్ 2:42 అంటే అపోస్తల కార్యము 2:42, దాంట్లో మనం దీన్ని చూస్తాం. ఈ యొక్క 4 భాగాలు దాంట్లో చూడొచ్చు. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు వాళ్ళు ఎడతెగక ఉన్నారు అని మనం చూస్తుంటాం. సో కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ 4 అంశాలను గనక మనం చూస్తే, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఇవి క్రైస్తవ జీవితానికి మూల స్తంభాలు. అంటే ఒక కుర్చీ ఉందనుకోండి, దానికి 4 కాళ్ళు ఉంటేనే అది ఏ రీతిగా సక్రమంగా ఉంటుందో, లేదంటే కూర్చోవటానికి అనువుగా ఉంటుందో, అదే రీతిగా ఈ యొక్క క్రైస్తవ జీవితము బలముగా, దృఢముగా ముందుకు సాగటానికి, లేదా దేవునిలో బలపడడానికి, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే ఆ యొక్క వధువు సంఘముగా ఉండటానికి ఈ యొక్క 4 అంశాలు చాలా ప్రాముఖ్యమైనవని మనం గమనించబద్దులమన్నా. సో ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ 4 మీద మనం కొంత ధ్యానాన్ని కలిగి ఉంటాం. కానీ అంటే అన్నిటికీ నేను ప్రాముఖ్యత ఇవ్వలే, కానీ ఒక్క అంశానికి మాత్రం ప్రాముఖ్యత ఇవ్వాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. అదే రొట్టె విరుచుట. సో దాని మీద మనం కొంచెం విపులంగా మనం చూసుకుంటాం. సరే, మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తలుల బోధ అసలు ఏంటి? ఈ యొక్క అపోస్తలుల బోధ అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏంటి ఈ యొక్క అపోస్తలుల బోధ అనే దాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు, అంటే 18, 19, 20 వచనాలు మనం చదువుకుంటే అక్కడ బహు స్పష్టంగా ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. చదవండి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయము 18, 19, 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు,
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మొట్టమొదటిగా అంటున్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది అంటూ కింద అంటున్నాడు, నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో, మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు వేసిన పునాది, లేదంటే ఇది గ్రేట్ కమిషన్ అంటారు. ఇది దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. సో ఏ ఏ సంగతులను మనం క్రీస్తు దగ్గర నేర్చుకున్నామో, యేసు ప్రభువు వారి దగ్గర నేర్చుకున్నామో ఆ సంగతులను వారికి బోధించాలి. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడింది. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. గమనించారా? ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులతో కూడా చెప్తున్నారు, మీరు నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము అది ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించబద్దులమైన అదే అపోస్తుల బోధ. అంటే ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి నేర్చుకున్నారో, అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధకే మనం కట్టుబడి ఉండాలి. కానీ మన సొంత బోధలు, మన సొంత తలంపులతో మనం ఎప్పటికీ కూడా ఆ బోధను తీసుకురాకూడదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే, 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. ప్రభువు వలన ప్రేరేపింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగు రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. గమనించారా? అక్కడ మనం చూస్తే విధులు అంటే ఏముంది అక్కడ? విధులు ఫుట్ నోట్లో పాఠంపర్యములను అంటే ఏదైతే పాఠాలు నేర్చుకున్నారో, ఏదైతే మీకు బోధించబడిందో వాటి యందు మీరు ఆ బోధింపబడిన విధులను చేపట్టుడి. సో కాబట్టి నా ప్రియమైన గమనించండి, ఇక్కడ అనేక రీతిలుగా ఈ యొక్క అపోస్తుల బోధ గురించి ఇక్కడ పదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించిన వారికి బోధించండి అని చెప్పాడు. తర్వాత యూదులకు కూడా ఆయన అదే విషయాన్ని బోధిస్తున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన కట్టిన సంఘానికి, లేదంటే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు కూడా ఇదే విషయాన్ని ఆయన బోధిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే అక్కడ కూడా తిమోతికి పౌలు గారు ఒక విషయాన్ని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. చదవండి, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎప్పుడంట? కడవరి దినముల్లో.
ఇప్పుడు మనం అదే దినాల్లో ఉన్నాం. ఈ యొక్క కరోనా వైరస్ రాగానే అందరూ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి కదా. కడవరి దినాల్లో మనం ఉన్నాం. సో ఈ యొక్క కడవరి దినాల్లో ఏం జరుగుతుందంట, అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఎవరైతే తమ సొంత బోధలు, దయ్యముల బోధలు, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధనలు పక్కన పెట్టి, అపోస్తుల బోధన పక్కన పెట్టి, వారి యొక్క సొంత బోధలు వారికి ఇష్టానుసారంగా చేస్తారో వారి వలన మీరు విశ్వాస భ్రష్టులైపోతారేమో అని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. సో ఇప్పుడు కరవల దినాల్లో ఉన్న మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తుంటున్నాడు. అదే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చూసుకుంటే అక్కడ బహు స్పష్టంగా పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలండి. జనులు హితబోధకు సహింపక దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. తమకు అనుకూలమైన బోధలు స్వీట్గా ఉండాలి, రుచికరంగా ఉండాలి, బిర్యానీలాగా ఉండాలి, దాంట్లో వాళ్ళకి ఇష్టానుసారం వేరే కావలసినన్ని కూడా వేసుకుంటూ. జాగ్రత్త తిమోతి, అంత్య దినాల్లో ఇటువంటి వాళ్ళు వస్తారు, ఆ కాలం వచ్చే ఉన్నది అంటాడు. సో కాబట్టి మనము ఈ యొక్క బోధల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును, చాలా దగ్గరగా హెచ్చరిస్తుంటున్నాడు. సో కాబట్టి నా ప్రియ సోదరులారా, అపోస్తుల బోధ చాలా ప్రాముఖ్యమైనది. అది మనకు క్రైస్తవ జీవితానికి మొట్టమొదట పునాదిలో ఒక భాగం. రెండవదిగా మనం చూసుకుంటే సహవాసము. అపోస్తుల బోధ ఎందును సహవాసమందును అంటాడు. సహవాసము ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ యొక్క వివరించబడే యొక్క 4 అంశాలు దేన్ని తీసివేయటానికి లేదు. 4 అంశాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ యొక్క సహవాసము అనే దాన్ని మనం చూసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో పౌలు గారు అక్కడ చాలా చక్కగా వివరిస్తున్నాడు. చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే అక్కడ ఒక విషయాన్ని పౌలు గారు ఈ యొక్క సహవాసం యొక్క మాధుర్యాన్ని ఆయన వివరిస్తుంటున్నాడు. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును అందరిని గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇది సహవాసములో ఉండే మాధుర్యం. ఎక్కడో ఉన్నాడు, ఆయన బంధకాల్లో ఉన్నాడట. నా బంధకమైనందు నేను సువార్త పక్షాన వాదించుటూ అని ప్రారంభించి అంటాడు, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల లేదా మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇది సహవాసానికి ఎంతో ప్రాముఖ్యమైన సాదృశ్యంగా ఉంది. అయితే
నేను ఒక చిన్న ఉపమానాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సహవాసము అంటే ఏంటి, లేదంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి అనే దాన్ని ఈ యొక్క ఉపమానము ద్వారా నేను పంచుకుంటాను. అనేక దినాల క్రితం పాస్టర్ గారు ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ రీతిగానే ప్రతి ఆదివారం వెంబడి ఆదివారం ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. చేస్తున్న తరుణంలో ఆయన మొదటి వారం గమనించాడు, ఒక పలానా వ్యక్తి మందిరానికి రాలేదు. సరే, ఏదో కారణం, ఏదో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయాడు అనుకుని రెండవ వారం కూడా ఆ వ్యక్తి మందిరానికి రాల, అంటే ఆరాధనకు రాల. సో పాస్టర్ గారికి ఒకటే చింత, ఏంటి ఈ వ్యక్తి ఆ మందిరానికి రావట్లేదు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. సరే, మేబీ ఈ వారం కూడా ఏదో అర్జెంట్ పని పడిందేమో, లేదంటే తాను రాలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో అని పాస్టర్ గారు అనుకున్నాడు. తలంచి సరే ఈ యొక్క ముచ్చటగా మూడో వారం చూద్దాం, ఒకవేళ ఆ పరిస్థితుల్లో కూడా ఆయన గనక రాకపోతే ఆ యొక్క వ్యక్తిని దర్శించడానికి మనం వెళ్దామని పాస్టర్ గారు తీర్మానం చేసుకున్నారు. సో ఆ మూడో వారం రానే వచ్చింది. ఆ వ్యక్తి మూడో వారం కూడా రాలేదు. అయితే ఆ యొక్క ఆరాధన అవ్వగానే భోజనం అయిన తర్వాత పాస్టర్ గారు కొంచెం సమయం చూసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి, మీరు కనుక అమెరికాలో చూస్తే ఫైర్ ప్లేస్ అని ఉంటుంది, అంటే కట్టెలతో కానీ బొగ్గులతో కానీ మంట పెట్టి అక్కడ కూర్చుని వేడిగా ఉండేదానికి, అంటే ఆ రూమ్ అంతా కూడా వేడిగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క వెచ్చదనాన్ని పొందుకునే దానికి ఆ యొక్క ఫైర్ ప్లేస్ అనేది ప్రతి గృహంలో కూడా అది ఉంటుంది. సో ఈ వ్యక్తి ఆ యొక్క ఫైర్ ప్లేస్ దగ్గర, లేదంటే ఆ యొక్క మంట వేసే దగ్గర కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. సో పాస్టర్ గారు వెళ్ళినప్పుడు అడిగారు, అయ్యా సోదరు బాగున్నారా మీరు? నేను గమనిస్తూ వచ్చాను, మీరు మొదటి వారం రాలేదు, ఏదో అర్జెంట్ పని ఉండి రాలేదేమో అనుకున్నాను. సరే, రెండో వారం కూడా రాలేదు, మరలా ఇంకొక ఏదో పని ఈ యొక్క మందిరానికి రాలేకుండా ఆఫ్ చేసే పని ఏదో పడిందేమో అనుకున్నాను. మూడో వారం కూడా మీరు రాలేదండి, ఈ వారం కూడా రాలేదు, మీ యొక్క పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయా అని ఆ వ్యక్తిని పాస్టర్ గారు అడిగారు, ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి, పాస్టర్ గారు బాగానే ఉన్నాయండి, అంతా బాగానే ఉంది, ఏదో కొంచెం బద్దకించాను అన్నట్టు ఏదో నీళ్లు నములుతూ ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అక్కడ ఆ యొక్క ఫైర్ ప్లేస్లో కన కాలుతూ ఉన్న యొక్క బొగ్గులు ఉన్నాయి కదా, ఆ బొగ్గుల్లోంచి ఆయన మాట్లాడుతూనే ఎర్రగా ఆ యొక్క కన కాలే ఒక బొగ్గు ఆ యొక్క ముక్కను తీసి ఆయన పక్కన వేశాడు. అంటే ఆ యొక్క ఫైర్లో, ఆ యొక్క మంటలో కాలుతున్న ఆ యొక్క చిన్న బొగ్గు ముక్కను తీసి, ఆ ఎర్రగానే ఉంది అయినా సరే ఇది ఆయన ఒక ఉంటారు కదా, ఒక ఇన్స్ట్రుమెంట్తో పట్టుకుని పక్కన పెట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కాదండి, ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది, మీ యొక్క ఆత్మీయ జీవితానికి అది ఎంతో ఈ యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైనది అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఈ లోపల కొంచెం టైం అయింది, దగ్గర ఒక 10-15 నిమిషాలు మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క ఎర్రగా కనకనకలాడుతూ ఉన్న ఆ యొక్క బొగ్గు కాస్త నల్లగా అయిపోయింది. అంటే చెప్పాలంటే చల్లారిపోయింది. ఆ యొక్క బొగ్గు కాస్త చల్లారిపోయినప్పుడు పాస్టర్ గారు ఆ యొక్క బొగ్గు ముక్కని చేతితో తీసుకుని ఆయన ఇట్లా వేసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని ఆయనకి చెప్పాలని అనుకున్నాడు. ప్రియ సోదరా, గమనించావా? ఈ యొక్క సహవాసము అనేది ఈ కనకనలాడుతున్న
ఈ యొక్క బొగ్గు లేదంటే ఆ యొక్క మంట దానికి సంబంధించింది. అంటే ఒకవేళ నువ్వు సహవాసంలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, దేవునితో సాన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటావు, దేవుని యొక్క బిడ్డలతో నువ్వు మంచి సంబంధాన్ని కలిగి ఉంటావు. నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఎంతో చక్కగా ఉండేదానికి అది ఎంతో ఆస్కారంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా మందిరానికి రాకుండా ఉన్నావో, లేదంటే సహవాసానికి దూరంగా ఉన్నావో, ఇప్పుడు ఈ యొక్క ఆ సహవాసంలో లేదంటే ఆ యొక్క మంటలో ఉన్న బొగ్గును నేను కొద్ది నిమిషాల క్రితం తీసి పక్కన పెట్టాను. అది క్రమేణా చల్లారిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను దాన్ని తీసి నా చేత్తో ఆడుకోవటానికి కూడా అది ఎంతో ఉపయోగకరంగా అంటే ఆడుకోగలుగుతున్నాను. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క చల్లబడిపోయిన యొక్క బొగ్గుతో ఎవరైనా ఆడుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. లేదంటే ప్రాముఖ్యముగా ఈ యొక్క లోకంలో ఉన్న మనము ఈ యొక్క పాప ఆశలకు, పాప యొక్క ఆలోచనలకు మనం లోబడిపోయి దేవునికి మరింత దూరమయ్యే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సాతానుడు నిన్ను సంధించేదానికి నువ్వు అవకాశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్తూ మళ్ళా తిరిగి ఆ యొక్క బొగ్గు ముక్కను తీసి మళ్ళా ఆ యొక్క మంటలో వేశాడు పాస్టర్ గారు. వెంటనే ఆ యొక్క నల్లబడిపోయిన బొగ్గు ముక్క చల్లబడటానికి ఒక 15 నిమిషాలు పట్టింది. కానీ అది మళ్ళా తిరిగి కనలాడటానికి, వేడిగా అవటానికి ఒక్క 2 నిమిషాలు కూడా పట్టలేదు. వెంటనే ఆ యొక్క మంటను అంటించుకుంది. ఆ యొక్క పక్క మిగతా ఆ యొక్క బొగ్గు ఏదైతే ఎర్రగా కనకనలాడే ఉన్నాయో వాటితో సమానంగా అది అయిపోయింది. ఇప్పుడు చెప్పగలుగుతావా నేను ఏ బొగ్గు ముక్కను తీశానో? చెప్పలేరండి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, సహవాసము అంత ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు ఆ సహవాసం యొక్క ప్రాముఖ్యతను వివరించేదానికే ఇక్కడ అపోస్తలుల కార్యం 2:42లో అపోస్తల బోధేందును సహవాసమందును అని ఆయన చెప్పడానికి మనం చూసాం. అయితే ఈరోజు నేను ఈ రొట్టె విరుచుట అనే భాగం మీద కొంచెం ఎక్కువసేపు ధ్యానించాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈ యొక్క రొట్టె విరుచుట అనేదాన్ని కనుక మనం చూసుకుంటే ఏమి ఆ బల్ల మీద ఏముంటాయి, ఏ అంశాలు ఉంటాయి అంటే ఎలిమెంట్స్ అంటారు ఉంటాయని మనం గమనిస్తే కనుక అక్కడ రొట్టె, తర్వాత ద్రాక్షారసం ఉంటుంది. ఆ యొక్క రొట్టె ద్రాక్షారసము ఆ బల్లపై ఉంటుంది. సో కాబట్టి వీటి నుంచి మనం ఏ విషయాలు మనం నేర్చుకోవచ్చు, ఏ పాఠాలు నేర్చుకోవచ్చు అని గనక మనం చూస్తే ఈ యొక్క 7 అంశాలను ఈరోజు మీతో ప్రస్తావించాలని, లేదంటే మీ యొక్క గమనాన్ని తీసుకురావాలని నేను ఆశపడుతుంటున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే విరగొట్టబడిన ఆయన శరీరానికి ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే దానికి మన ముందు ఆ యొక్క బల్ల ఉంచబడింది. గమనించండి, ఈ యొక్క రొట్టె విరుచుట లేదంటే హోలీ కమ్యూనియన్ అంటారు. ఇది ఏదో అలవాటుగానో ఆచార ప్రకారంగానో చేసేది కాదు. దాని యొక్క ప్రాముఖ్యత మనం గమనించి దాన్ని మనం చేసినప్పుడే అది మనకు ఆశీర్వాదకరం. సో కాబట్టి నేను అనేక సంవత్సరాల క్రితం ఈ యొక్క సింగపూర్ వచ్చిన కొత్తలో నేను వాచ్మెన్ నీ ఫెలోషిప్కు నేను వెళ్ళేవాడిని. క్రిస్టియన్ అసెంబ్లీ అంటారు. అక్కడ గమనించినట్టయితే 2 పోర్షన్ లేదంటే 3 పోర్షన్ అనుకోవచ్చు. మొట్టమొదటిగా సండే స్కూల్ జరిగేది, అంటే పెద్దలకు కూడా సండే స్కూల్ జరిగేది. అక్కడ కొన్ని పాఠాలు వివరించేవారు. దాని తర్వాత ఆరాధన జరిగేది, ఆరాధనలో అందరూ ఉండేవారు. దాని తర్వాత ఈ యొక్క 2వ భాగం ముగిసేది, అంటే వాక్య పాటలు, వాక్య పరిచర్య, సాక్ష్యాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ వారు ముగింపు ప్రార్థన చేసేవారు. చేసిన తర్వాత అప్పుడు అందరూ కూడా అంటే చాలామంది వెళ్ళిపోయేవారు. ఎవరైతే బలలో పాల్గొనట్లేదో వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు. ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ బలలో పాల్గొంటారో వారు మాత్రమే అక్కడ ఉండేవారు. సో వారికి ఈ యొక్క పరిశుద్ధ బలలో పాల్గొనే దానికి వాళ్ళు ఇష్టపడి ఆశపడి ఉన్నవాళ్ళు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత తమ పాపాలు కడుక్కొని వారు అక్కడ ఉండేవారు. సో నేను ఈ యొక్క క్రమాన్ని
నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాను. గమనించి మనం ఇండియాలో కూడా ఇప్పుడు చూసినట్టయితే నెలలో మొదటి ఆదివారాన్ని ఈ యొక్క బల్ల ఆరాధనగా చాలామంది ఇప్పుడు పిలుస్తున్నారు. ఈ యొక్క బల్ల ఆరాధనకు మనం చూస్తే అంటే రెగ్యులర్ సండేస్కి ఒక 7,000 మంది వస్తే ఆ యొక్క బల్ల ఆరాధన రోజున 10,000 మంది వస్తారంట. అంటే 3,000 మంది ఎక్కువ మంది వస్తారు. మరి ఈ యొక్క 3,000 మంది మిగతా ఆదివారాల్లో మరి వాళ్ళు ఏమైపోయారో, లేదంటే వారికి రెగ్యులర్ సండే ఆరాధన వారికి అవసరం లేదో నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఈ యొక్క 3,000 మంది ఓన్లీ బల్లకే వస్తున్నారు అనేది నాకైతే ఇప్పటికీ కూడా అంతుపట్టని అంశం. అయితే ఈరోజు ఈ యొక్క బల్ల ప్రాముఖ్యతను నేను మీకు కొద్దిగా లోతుగా వివరించాలని ఆశపడుతున్నాం. ఇక్కడ మనకు ఇవ్వండి 7 అంశాలను గనక మనం గ్రహించినట్లయితే, మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో ఈ యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు తప్పకుండా గ్రహించగలుగుతారు. గమనించండి, మొట్టమొదటగా విరగ్గొట్టబడిన ఆయన శరీరము, ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యముగా బల్లపై ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం ఉంచబడింది. అంటే ఏంటి? ఏ రీతిగా అయితే ఆ యొక్క గోధుమలు ఆ యొక్క పంట నుంచి దూలగొట్టి వాటిని పొట్టంతా తీసుకెళ్ళి వాటిని మిల్లులో తీసుకెళ్ళి ఆడించి పిండి చేసి మళ్ళా దాన్ని తీసుకొచ్చి ముద్ద చేసి పెనం మీద వేడివేడిగా ఉన్న ఇక పెనం మీద వేసి అది కాలే వరకు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చేసిన తర్వాత కానీ ఆ యొక్క రొట్టె సిద్ధమవుదు. అలాగే మనం గమనించినట్టయితే ఈ యొక్క బల్లలో పాల్గొంటున్న మనము, హోలీ కమ్యూనియన్లో పాల్గొంటున్న మనము ఏదో అట్లా వచ్చేసి అనాలోచితంగా అయోగ్యముగా పాల్గొనకూడదు. దాని యొక్క ప్రత్యేకత ఏంటో మనం గమనించాలి. ఏంటి ప్రత్యేకత? ప్రభు యేసుక్రీస్తు వారి శరీరము ఆ రీతిగా విరగొట్టబడింది, నల్లగొట్టబడింది. ఆకాశానికి భూమికి మధ్య 3 మేకులపై ఆయన మండు టెండలో వేలాడాడు. ఆ విరగొట్టబడిన నల్లగొట్టబడిన శరీరానికి సాదృశ్యముగా ఈ యొక్క రొట్టె అక్కడ ఉంచబడుతుంది. ఆఖరి రక్తబొట్టు వరకు తన యవన రక్తాన్ని, తన విలువైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తాన్ని ఆయన మన కొరకు ఆయన కార్చాడు. ఆ యొక్క రక్తానికి సాదృశ్యముగా ద్రాక్షారసం అక్కడ ఉంచబడింది. ఈ ద్రాక్షారసం కూడా మనం చూస్తే ఆ యొక్క ద్రాక్ష పండ్లు కోసి అది గానుగులో వేసి తొక్కి ఆ యొక్క రసాన్ని అంతా పిండి దాన్ని మళ్ళీ వడకట్టి దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ద్రాక్షారసంగా చేస్తారు. ఈ రీతిగా ఆయన శరీరం అంతా కూడా పిండబడింది. ఆఖరి రక్తబొట్టు వరకు ఆ యొక్క చివరిలో సైనికుడు బళ్ళంతో పక్కలో పొడిచినప్పుడు ఇన్ని నీళ్లు ఇంత రక్తం వచ్చిందంట. ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన మన కొరకు కార్చి ఉంటున్నాడు. దానిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం బలలో పాల్గొంటున్నాం. మనం ఆ యొక్క పరిశుద్ధ బలలో మనం చేయివేస్తున్నాం. ఈ విషయాన్ని మనం గమనించబద్ధమై ఉన్నాం. సో కాబట్టి ఈ సమయంలో దాన్ని మనం చూస్తే కనుక 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. గమనించారా? ఏంటంట, మనము ఆయన పాత్రలోనే త్రాగునప్పుడల్లా ఆయన రక్తం, ఆ యొక్క రొట్టెను, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. సో కాబట్టి మనము ఎప్పుడైతే ఈ యొక్క బలలో పాల్గొంటున్నామో, పరిశుద్ధమైన బలలో మనం చేయవేస్తుంటున్నామో, విరవబడిన శరీరానికి సాదృశ్యంగా, కార్చబడిన రక్తానికి సాదృశ్యంగా దానిని మనం
జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. ఒకవేళ నీకు జ్ఞాపకం రాలేదా అంటే నాకు డౌటే నీకు రక్షణ ఉందని. ఎప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చావు నువ్వు? యేసయ్యా, నా పాపంలో కొరకై నువ్వు చనిపోయావు. నేను చేతులతో చేసిన పాపాన్ని బట్టి నీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నేను కాళ్ళతో చేసిన పాపను బట్టి నీ కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. నేను తలంపులతో చేసిన పాపను బట్టి నీ తలపై మొండ్ల కిరీటం పెట్టబడింది. ఎప్పుడు నువ్వు గ్రహించావు? ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చావు? నువ్వు గ్రహించి ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క బల్లను సమీపించినప్పుడు ఈ విషయాలు నీకు గుర్తుకొస్తాయి, జ్ఞాపకానికి వస్తాయి. తర్వాత మనం చూస్తే రెండవదిగా అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నామని విషయాన్ని మనం గ్రహించాలి. ఈ బలలో మనం చేవేస్తున్నప్పుడు, ఈ యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతున్నప్పుడు, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగకున్నారు. ఈ యొక్క దీనిలో మనం పాలు పొందుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాల్లో దాన్ని మనం చూసుకుంటాం. మొత్తం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనందరము కూడా క్రీస్తు శరీరములో అవయవములుగా చేయబడుతున్నాం. సో కాబట్టి ప్రతిసారి మనం బలను సమీపించినప్పుడు, ఈ యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందడానికి మనం ముందుకు వచ్చినప్పుడు మనం గమనించవలసిన అంశం ఏంటంటే అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నాము అనే దాన్ని మనం గ్రహింపు కలిగి ఉండాలి. సో కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఆ బలను సమీపిస్తున్నప్పుడు విరగొట్టబడే శరీరానికి కార్చబడిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచిన మనము ఒక్క శరీరముగా ఉండటానికి మనం పిలువబడ్డామనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే మనము ప్రత్యేకించబడిన ప్రజలము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 21లో చూస్తే అక్కడ పౌలు చక్కగా ఒక మాట చెప్తున్నాడు. చదవన్న మాట. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. అంటే ఏంటి గమనించారా? మనము ప్రత్యేకించబడిన వారం. ఈ యొక్క లోకములోంచి ఈ శాపాల చేత, ఈ యొక్క మరణం చేత మనల్ని దేవుడు వెతికి రక్షించాడు. సో కాబట్టి మనము క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన కొరకు ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉన్నాం. అందుకే అంటాడు ఆ యొక్క 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, మీ తన గుణాతిశయంలో ప్రచురించే నిమిత్తమై మీరు రాజులని యాజక సమూహమును ఏర్పరచబడిన వంశములై ఉన్నారు అని చెప్పి అంటాడు. మనం ప్రత్యేకించబడిన వారు. సో కాబట్టి ఈ యొక్క బలను సమీపిస్తున్నప్పుడు ఈ దేవుని యొక్క బలను, అలాగే దెయ్యముల బలను మనం సమీపించకూడదు. ఎట్లా సమీపిస్తారు? మీరు ప్రత్యేకించబడిన వారనే గ్రహింపు మనందరికీ రావాల్సి ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క రొట్టె విరుచుట అనే అంశంలో, లేదంటే క్రైస్తవ జీవితానికి 3వ ప్రాముఖ్యత గల అంశముగా ఈ యొక్క రొట్టె విరుచుట అంశాన్ని మనం చూసుకుంటే మనము ప్రత్యేకించబడిన వారము అనేది మనకు గుర్తు రావాలి. ఎప్పుడైతే బలను సమీపిస్తున్నామో, ఎస్ వీఆర్ చూసన్ పీపుల్, మనము ఏర్పరచబడిన వారం, మనం ప్రత్యేకించబడిన వారం అనే గ్రహింపు మనకు రావాల్సి ఉన్నది. 4వదిగా మనం చూస్తే మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చాము. పాత నిబంధన అది ఒక ఛాయ మాత్రమే. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చి
ఆయన ఆ యొక్క కలువరిశిలలో మరణించి తిరిగి లేచి ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఒక ఛాయాచిత్రముగా ఉన్నాయి. దాని యొక్క నిరూపణ ప్రభువైన యేసుక్రీస్తులో జరిగింది. సో కాబట్టి ఎప్పుడైతే మనం బల్ల దగ్గరికి వస్తున్నామో అదే విషయాన్ని మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:25 మనం చూస్తాం. ఆ ప్రకారమే భోజనం ఎంపిమట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన. ప్రభువైన యేసుక్రీస్తు వారు కాచిన యొక్క రక్తాన్ని బట్టి మనము క్రొత్త నిబంధనలోకి వచ్చాం. ఏర్పరచబడి ప్రత్యేకించబడిన మనము ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం. అంటే పాత నిబంధన గడిచింది. ఆ యొక్క ఆచారాలు, అలవాట్లు, లేదంటే ఆ యొక్క కట్టుబాట్లు అవన్నీ కూడా గతించినాయి. మనం ఇప్పుడు ఏం చేయవలసింది ఏమి లేదు. సమస్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి ముగించారు. కలువరిశిలలో ఆయన అన్నాడు సమాప్తమైనది. అంటే నువ్వు నేను చేసేదానికి ఏమి లేదు. ఆయన రక్తము ద్వారా మనము క్రొత్త నిబంధనలోనికి మనము వచ్చింటున్నాం. సో కాబట్టి నా ప్రియమైన సంగమా, క్రైస్తవ జీవితంలో మనం ముందు సాగుతున్నప్పుడు ఈ విషయాన్ని మనం గమనించి ముందుకు సాగాలి. 5వదిగా మనం చూస్తే ఆయన మరణమును ప్రచురము చేస్తామని తీర్మానముతో మనం బలలో పాల్గొనాలి. ఆయన మరణమును ప్రచురము చేయాలి. లేదంటే బలలో పాల్గొంటున్న మనము, ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతున్న మనము ఆయన మరణాన్ని ప్రచురిస్తాము అనే తీర్మానంతో మనం ముందుకు సాగాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 దాన్ని మనం చూస్తాం. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. గమనించారా? ఏదో ఊరికే తమాషాగా పాల్గొనవద్దు, లేదంటే ఆచారంగా పాల్గొనవద్దు. ఒక తీర్మానంతో మనము పాల్గొనబద్దులమైనాం. ఏంటి యొక్క తీర్మానము? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక వ్యక్తికి సువార్త చెప్పి సాక్ష్యం పంచుకొని అమ్మయ్య అయిపోయింది, దేవుడు ఆ యొక్క గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, మీరు సకల దృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అన్నాడు, సో కాబట్టి ఒక పని అయిపోయింది అని చెప్పి కూర్చోవటం కాదు. వారం వెంబడి వారం ఆ యొక్క బలలో పాల్గొంటున్న మనము పాల్గొన్న ప్రతిసారి కూడా మనం గమనించవలసింది ఏంటంటే, నేను ఆయన మరణాన్ని ప్రచురిస్తాను, ప్రచురించబద్ధుడనై ఉన్నాను. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు. ఆ బాధ్యత దేవదూతలకు అప్పగించబడలేదు, కానీ దేవుడు నాకు అప్పగించాడు అనే బాధ్యతను నువ్వు గుర్తెరిగి ఆయన మరణాన్ని ప్రచురించబద్ధులమైనా. సో కాబట్టి ఒక బలలో పాల్గొనే మనం ఖచ్చితమైన తీర్మానంతో మనము బలలో చేయవేయవలసిన వారు ఉన్నాం. సో కాబట్టి 6వదిగా మనం చూస్తే మనలను మనము పరీక్షించుకొనుట అంటాడు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 ఆయన అంటాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. గమనించారా? కాబట్టి ప్రతి మనుష్యుడు ప్రతిసారి నువ్వు బలలో పాల్గొంటున్న ప్రతిసారి కూడా ప్రతి మనుష్యుడు కూడా తన్ను తాను పరీక్షించుకొనవలెను. భక్తుడు అంటాడు కీర్తనలో 139వ కీర్తన 23-24 వచనాల్లో దావీదు భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు. చదండి. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. ఒకవేళ నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉందేమో తొలగించయ్యా, తీసివేయి. సో
దావీదు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ రీతిగా బల్లను సమీపిస్తున్న ప్రతిసారి కూడా మనలను మనం పరీక్షించుకొని బద్దులమై ఉన్నాం. దేవునికి ఒకవేళ ఆయాస్కరమైన విషయాలు మనం చేసామేమో, గతించిన బలంలో పాల్గొన్న దగ్గర నుంచి ఈ యొక్క క్షణం వరకు ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, నడతలో కానీ ఎక్కడన్నా సరే ఆయనకి అయిష్టమైన కార్యాలను మనం చేసేవేమో మనం పరీక్షించుకోవాలి. ఆ యొక్క పరీక్ష ప్రతిసారి కూడా మనం చేసుకొని బద్దులమై ఉన్నాం. ఈ యొక్క పరీక్షించుకొనుట అనేది మనం చూస్తే కనుక ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనము కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా దేవుని యొక్క సన్నిధిలో తిన్నగా వెళ్ళాలంటే మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యం, తర్వాత ప్రార్థనా జీవితం. ఈ రెండు ఎప్పుడైతే సమపాలన ఉంటాయో మనము దేవుని యొక్క నిందారహితముగా లేదని దేవుని సన్నిధిలో ఆయన పరీక్షించినప్పుడు లేదని ఆయన పరిశోధించినప్పుడు ఆయనకు ఆయాస్కరమైన మార్గంలో మనం లేకుండా ఉండేదానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క జీవితం వాక్య పఠనము లేదంటే వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం లేకపోతే కనుక అనేకమైన విషయాల్లో మనం పడిపోయే వరముగా, దారి తొలగే వరముగా, దేవునికి ఆయాసకరంగా జీవించే వరంగా మనం ఉంటాం, మన మాటల్లో, మన ప్రవర్తనలో, అన్ని విషయాల్లో. సో కాబట్టి ప్రతిసారి కూడా మనం వచ్చినప్పుడు పరీక్షించుకుని, పరిశోధించి, పరిశీలించుకుని వాటిని మనం విడిచిపెట్టబద్దులమై ఉన్నాం. ఆ తర్వాతనే మనం అది చేసి ఎప్పుడు తినాలంట, అంతే కదా? ఏమైనా మనం ఒకసారి చదవండి. ఎప్పుడు మనం పరీక్ష కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకున్న తర్వాతే ఆ రొట్టెను తిని పాత్రను త్రాగి బయటికి వెళ్ళి చూద్దాంలే, రేపు చూద్దాంలే, లేదంటే ఎల్లు చూద్దాంలే, ఇక మన మనసున్నప్పుడు చూద్దాంలే, వీలైనప్పుడు చూద్దాం కాదు. బల్లను సమీపిస్తున్న నీవు ఆ క్షణమే నువ్వు పరీక్షించుకోనబద్దు అన్నావు. నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో ఆచారంగా చేస్తున్నావా, మొక్కుబడి కింద చేస్తున్నావా, లేదంటే పాల్గొనబోతే పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని చేస్తున్నావా, పక్కనోడు ఏమైనా అనుకుంటున్నాడేమో అని పాల్గొంటున్నావా? నో 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 నో, అది అన్నటికీ చేయకూడదు. ముందుకెళ్తే 7వదిగా అంటాడు, మనల్ని మనం విమర్శించుకున్నట. 1 కొరింథీ 11:31 ఆ మాట ఉంటుంది, చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. గమనించారా? పరీక్షించుకునుట వేరు, విమర్శించుకునుట వేరు. ఇక్కడ గమనించండి, ఈ విమర్శించుకొనుట అనేది తీర్పుకు లింక్ పెట్టాడు. ఒకవేళ నిన్ను గనక విమర్శించుకొనపోతే ఒకానొక దినాన మనం తీర్పులోకి వస్తాం. అదే మాట మనం చూస్తే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో భక్తుడు ఆ విషయాన్ని బహు స్పష్టంగా రాస్తున్నాడు. చదవన్నమాట. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. గమనించారా? మన దేహంతో చేసిన ప్రతి క్రియ కూడా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది అంటే ఏ ఉద్దేశంతో మనం దీనిలో పాల్గొంటున్నాం. బలలో పాల్గొంటే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, బలలో పాల్గొంటే
దేవుడు ఈ వారమంతా నన్ను కాచి కాపాడుతాడు, ఈ బలంలో పాల్గొంటే, ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటే నాకు దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, ఆ తలంపులు ఉద్దేశాలతో నువ్వు పాల్గొంటున్నావా? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? నీ మోటివ్స్ ఏంటి? నీ యొక్క ఆ యొక్క ప్రేరణ ఏంటి? ఏది నిన్ను ప్రేరేపించింది ఈ యొక్క బలలో పాల్గొనటానికి? కాబట్టి మనల్ని మనము విమర్శించుకున్న బద్దులమై ఉన్నాం. ఒకవేళ మన యాటిట్యూడ్ రాంగ్గా ఉంటే, తప్పుగా ఉంటే, మన ఉద్దేశాలు తప్పుగా ఉంటే, మన యొక్క ప్రేరణ తప్పుగా ఉంటే దాన్ని మనం పరీక్షించుకోవాలి. అయ్యో నేను తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు ప్రేరేపణతో నేను బలలో చేయటానికి వచ్చాను, నా ఉద్దేశాలు కరెక్ట్గా లేవు, నా యొక్క ప్రేరేపణ బాగాలేదు అనే దాన్ని మనం విమర్శించుకుంటే మనం తీర్పు పొందకపోదుము. మనం చాలా విషయాలు గమనించాం. ఆ యొక్క నినివే వారు మన మీద నేరస్థాపన చేస్తారని, షేబా దేశపు రాణి నేరస్థాపన చేస్తుందని, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే మన పద్ధతులు, మన ఆ యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలి, సరైనవిగా ఉండాలి. ఒకవేళ అవి లేని పక్షంలో నువ్వు అక్కడికక్కడే మనము విమర్శించుకోవాలి. ఆ సమయంలో అయ్యో నా యొక్క ఉద్దేశాలు సరిగా లేవయ్యా, ఈ యొక్క బలంలో పాల్గొంటున్న నాకు సరైన అవగాహన లేదయ్యా, పైన చెప్పబడిన అంశాలన్నీ కూడా నువ్వు గుర్తెరిగి తీర్మానముతో యోగ్యమైన రీతిలో బలలో చేయవలెను. ఒకవేళ ఇవన్నీ నువ్వు గనక పరీక్షించుకోకుండా, లేదంటే విమర్శించుకోకపోతే కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించబద్దును. సో కాబట్టి నా ప్రియమైన సంగమా, దేవుడు తాను ఏదైతే, ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క బలను మన ముందుంచాడో దాన్ని సంపూర్తిగా మనం గ్రహించబద్దులమైన, దాన్ని మనము ఈ యొక్క బలలో పాల్గొనే ప్రతిసారి కూడా మనము గ్రహింపుతో బలలో చేయవలసిన. నేను చాలా విషయాలు గమనిస్తూ వస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా, చాలా పద్ధతుల్లో, అమ్మో తీసుకోకపోతే ఏమైపోద్దో, ఆదివారం బలాలు తీసుకోకపోతే ఏమైపోద్దో, ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్లో, ఈ యొక్క సర్క్యూట్ బ్రేక్ సిచ్యువేషన్లో బల్ల తీసుకోవట్లేదే, బలలో పాల్గొనట్లేదే అని చాలామంది దిగులు పడిపోతూ ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. అమ్మో నాకు ఏమైపోద్దో, నా ఆత్మీయ జీవితం ఏమైపోద్దో, ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొంతమంది అయితే నేను ఇండియాలో వింటున్నాను, దొంగసాటుగా తీసుకుంటున్నారంట ఈ యొక్క బల్ల. అది ఒక వాళ్ళకి ఆచారం అయిపోయింది. ఎప్పుడు తీసుకున్నారో తెలుసా మీకు? శనివారం రాత్రి 2 గంటలకి, అంటే ఆదివారం వచ్చేసింది. సో కాబట్టి ఆదివారం రోజున బల్ల తీసుకోవాలి. తీసుకోకపోతే అమ్మో మనం దేవుని దృష్టిలో అపరాధం అయిపోతాం, ఏదో పోగొట్టుకుంటాం. అక్కడ లాక్డౌన్ ఉంది, గవర్నమెంట్ వారు చెప్పారు. ఎందుకు లోబడం? బైబిల్లో చెప్పారు అధికారులకు లోబడాలని. దొంగసాటుగా వాళ్ళని పిలిచి అర్ధరాత్రి 2 గంటలకి వాళ్ళకి బల్ల ఇచ్చేసి పంపించేసి, అమ్మ నా పని నేను సంపూర్తి చేశానని తృప్తి పడుతున్నావా? జాగ్రత్త. ఏ ఉద్దేశంతో ఈ యొక్క బలను ఏర్పాటు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో బలను సమీపిస్తున్నారు, గ్రహింపు లేకపోతే తప్పకుండా తీర్పులోనికి వస్తారనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు
బుర్రల నిండా ఒకటే ఉంది. నాకు అర్థమవుతా ఉంది. అన్న ఎంత చెప్పావు, మరి టీసీజీసీ బల్ల లేదు కదన్నా, మనం బల్లో పాల్గొనట్లేదు కదా. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ యొక్క క్రమములో ఈ యొక్క బల్లను ప్రారంభించాడో అదే క్రమాన్ని మనం పాటించబద్దులమైనాం. ఆయన అప్పగించబడి ముందు రోజు రాత్రి 12 మంది శిష్యులను ఆయన కూర్చొని పెట్టుకుని ఈ యొక్క బల్లను పంచినట్టుగా మనం చూసాం. అంటే అర్థం ఏంటంటే, తాను విమోచించి కొనబడిన సంఘమంతా కూడా కూడి వచ్చినప్పుడు ఈ యొక్క 7 రకాలైన అవగాహనలతో, గ్రహింపుతో, పరీక్ష పరిశోధనలతో, విమర్శలతో ఈ యొక్క బల్లను మనం సమీపించాలి. అంతేగాని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఈ పద్ధతి చేశారు, ఆ పద్ధతి చేశారని మనము వారిని అనుసరించి అక్రమముగా మనము నడుచుకున్న బొద్దులము కాదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, విమర్శించుకుని, పరీక్షించుకుని, పరిశోధించుకోవాలి. నేను అనుకుంటున్నాను, ఈ యొక్క లాక్డౌన్ లేదా ఈ యొక్క సర్క్యూట్ బ్రేక్ లేదా ఈ యొక్క బల్లను సమీపించలేని పరిస్థితులు మనకి దాపురించిన, ఎందుకంటే మనం సరిగ్గా పరీక్షించుకొనటం లేదు కాబట్టి. ఈ యొక్క వాక్యము చెప్తున్న నన్ను కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏ జేకబ్, భలే చెప్తున్నా వాక్యం, నువ్వు పరీక్షించుకున్నావా? నువ్వు విమర్శించుకున్నావా? నా ప్రియమైన సంగమా, దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు అని దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. అనేక మంది సహోదరులు అక్కడ దార్మికులు ఉన్నారు. ఈ లాక్డౌన్కు ముందు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి నాకు అవకాశం ఉంది. వారిని దర్శించేదానికి అవకాశం దేవుడిచ్చాడు. కానీ ఈ టైంలో ఒక్క డార్మెటరీ కాదు కదా, ఒక్క వ్యక్తిని కూడా దర్శించడానికి ఇప్పటికి 3 వారాల నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గత దినాన దేవుడు ఒక్క డార్మెటరీని దర్శించడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకు ఏదైతే బాధ్యత అప్పగించాడో, మన ప్రియులను దర్శించి వాళ్ళని ఆదరించి వారితో సహవాసం కలిగి ఆ యొక్క బాధ్యతను నేను మరిచాను అనే సత్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఈ యొక్క లాక్డౌన్లో దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చిన పాఠం అదే. ఎంతో ధారాళముగా స్వేచ్ఛగా వెళ్ళే యొక్క దినాలన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు మొన్న ఒక తమ్ముడితో ఫోన్ చేసినప్పుడు నేను అదే పంచుకుంటా ఉన్నాను. తమ్ముడు, ఏదో ఇట్లా వాట్సాప్లో మీకు మెసేజ్లు పెట్టి, యూట్యూబ్లో మెసేజ్లు పెట్టి మిమ్మల్ని ఆదరించడం, ధైర్యపరచడమే సరిపోతుంది. నేను మనిషి ఇక్కడ ఉన్నాను కానీ నా మనసంతా మీ దగ్గరే ఉందమ్మా. ఎస్, దేవుడు నాకు అది నేర్పిస్తూ వచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధ బలను సమీపించలేని ఆ పరిస్థితులు దేవుడు కల్పించాడంటే ఇందుకేనేమో మరొకసారి ఆ అవకాశం వచ్చినప్పుడు, బలను సమీపించే అవకాశం వచ్చినప్పుడు
నన్ను నేను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేసేదానికి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అట్టి అవకాశం దేవుడు నాకు దయచేయాలని ఆయన సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాను. ప్రేమైన సంగమా, ఒకవేళ దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఏ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ యొక్క పరిశుద్ధ బలను సమీపించేటప్పుడు ఏ విషయాలు పరీక్షించుకోవాలని, పరిశీలించుకోవాలని, విమర్శ చేసుకోవాలని మీతో మాట్లాడుతున్న నాకైతే తెలీదు. మనం ఇష్టులైన సంఘముగా, ఇష్టులైన ప్రజలముగా దేవుడు మనల్ని మార్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ యోగ్యమైన దినము కొరకు నేను ఎంతో ఆశపడుతున్నాను. అతి త్వరలో దేవుడు మనకు దాన్ని దయచేయను గాక. ఈ యొక్క 7 అంశాలు విరగ్గొట్టబడిన ఆయన శరీరాన్ని మనం రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానికే మనం కూడి రావాలి. అనేకులమైన మనము ఒక్క శరీరముగా, అంటే ఐక్యత, సంఘములో ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. దాన్ని మనం గ్రహించబద్దులమైన ప్రత్యేకించబడిన ప్రజలముగా ఉన్నామని గ్రహింపుతో మనం ముందుకు సాగాలి. క్రొత్త నిబంధనలకు వచ్చాం. ఆయన మరణాన్ని ప్రచురిస్తామనే తీర్మానంతో మనం బలలో పాల్గొనాలి. మనం పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. అప్పుడే యోగ్యమైన రీతిలో మనం బలలో పాల్గొనబద్దులమైన. సో కాబట్టి ఈ యొక్క క్రైస్తవ జీవితానికి అపోస్తుల బోధ, దేవుని యొక్క వాక్యము, సహవాసము, ఈ యొక్క రొట్టె విరుచుట అంత ప్రాముఖ్యమైనది. తద్వారా మనం దేవునికి బహు సమీపులుగా, ఇష్టలుగా మనం ఉండగలుగుతాం. చివరిగా మనం చూసినట్టయితే ప్రార్థన. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుటెందును ఎడతెగక యుండిరి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క ప్రార్థన గురించి అనేకమైన అంశాలు ఉన్నాయి. కానీ ఒక 7 మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన ద్వారా క్రీస్తుతో మన సంబంధం మెరుగుపడుతుంది. విల్ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తు స్వరూపునికి మారేదానికి ప్రార్థన ఎంతో ఆస్కారంగా ఉంది. ప్రార్థన ద్వారా మనము శోధనలు జయిస్తాం. మీరు శోధనలోనికి రాకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి అని గెత్సేమనే తోటలో ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిఉంటున్నారు. ప్రార్థన ద్వారా విధేయత మనం నేర్చుకుంటాం. ఒకవేళ ప్రార్థనా జీవితం లేకపోతే గనక అవిధేయులుగా, దేవుని యొక్క వాక్యానికి లోబడని ప్రజలముగా, ఈ లోకాశల వైపు తిరిగే ప్రజలంగా మనం ఉంటామేమో. ఒకవేళ ప్రార్థనా జీవితం ఉంటే గనక దేవుని యొక్క విధేయతలోనికి మనల్ని అది నడిపించేది ఉంటుంది. తర్వాత ప్రార్థన ద్వారా మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వాటికి జవాబు దయచేస్తున్నాడు. తద్వారా మన విశ్వాస పరిమాణము అధికమవుతూ ఉంటుంది. తద్వారా మనకు తలాంతున దేవుడు ఇస్తూ ఉంటాడు, ఆత్మ వరాలు మనల్ని నింపుతూ ఉంటాడు. ఇంకా వాటిని దేవుని సన్నిధిలో వాడుతూ అట్లా మన విశ్వాస పరిమాణం, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. అలాగే ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తాం. ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మనసును మనం వెరుగుతాం. ఆయన మన పట్ల ఏం ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటిని మనం గ్రహిస్తాం. అది ప్రార్థన ద్వారానే సాధ్యం. తద్వారా ఆయన పనిని జరిగించడానికి మనం పూనుకుంటాం. మన పనుల్లో చాలా బిజీ, మన కుటుంబ పనుల్లో కావచ్చు, మన వ్యక్తిగత పనులు కావచ్చు, ఆఫీస్ పనులు కావచ్చు, వేరే ఇతర పనులు కావచ్చు, వాటిలో మనం బిజీగా ఉన్న తరుణంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన పనిలో మనం వాడబడేదానికి మనం ముందుకు రాగలుగుతాం.
తర్వాత చివరగా ప్రార్థన ద్వారా దేవుని బలాన్ని, శక్తిని, ఆయన ఒక పని చేయాలంటే మనకు బలమైన శక్తి కావాలి. నీరసంగా ఉండి లేదంటే ఎటు తోచని పరిస్థితులు ఉంటే ఆయన శక్తి మనకు అవసరం. నిరాశ, నిస్పృహలు రావచ్చు. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ తారసపడుతున్నాయి. ఈ సమయంలో మనకు ప్రార్థన ఎంతైనా అవసరం. తద్వారా దేవుడు తన బలాన్ని, శక్తిని మనకు దయచేస్తాడు. ముందుకి విజయవంతంగా మనం కొనసాగటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి నా ప్రియ సోదరులారా, ఈ సమయంలో అంటే మనకు సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా ఈ యొక్క అంశాల గురించి చెప్పాను. ఆ యొక్క రొట్టె విరుచుట, దాని యొక్క ప్రాముఖ్యత వివరించాలని దేవుడు నన్ను ఆ యొక్క కోరాడు కాబట్టి, లేదంటే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడ్డాను కాబట్టి ఆ విషయాల మీద విపులంగా పంచుకోవడానికి దేవుడు కృప దయచేశాడు. ఈ రీతిగా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్న మనము ఏ రీతిగా మనము ముందుకు వెళ్ళాలనేది మనం చూసుకోవాలి. ఈ యొక్క టిసిసి ఈ యొక్క 4 అంశాల మీదే కట్టబడింది. అపొస్తలుల బాధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, ఎడతెగక ఏ రీతిగా ఆదిమ సంఘం ఉన్నారో ఆ రీతిగానే దేవుడు కూడా ఈ యొక్క టిసిసిని ఉంచాలని ఆశపడ్డాడు. ఆ రీతిగానే వాటిపై ఈ యొక్క సంఘం కట్టబడింది. నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది? ఈ చెప్పబడిన 4 అంశాలు సమపాళ్ళలో ఉన్నాయా? అపొస్తలుల బోధ, దేవుని యొక్క వాక్యము, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, ఈ యొక్క 4 అంశాలు నీ యొక్క జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో సమపాళ్ళు ఉంటే కనుక బలమైన పునాది నీకు ఏర్పరచబడుతుంది. ఉచితమైతే రాబోయే దినాల్లో ఇంకా విపులముగా ఈ యొక్క క్రైస్తవ జీవితం ప్రాక్టికల్గా ఏ రీతిగా మనం ముందుకు సాగించాలి, ఈ యొక్క అనే అంశాలను మనం రాబోయే దినాల్లో మనం చూసుకుంటాం. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల పరలోక తండ్రి, గొప్ప దేవుడా, శక్తిగల తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా నన్ను దర్శించారు, మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా మా ప్రియుని దర్శించారు, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే బలమైనదిగా ఉందని, దేవా మీ యొక్క వాక్యము ద్వారానే మేము బలమైన కార్యాలు చేయగలుగుతామని, మాలో పెను మార్పు రాగలుగుతుందని, మీకు ఇంకా సమీపస్తులుగా రాగలుగుతానే విషయాన్ని మీరు గమనాన్ని తీర్చారు, మీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో దేవా మీ యొక్క వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడం ద్వారా దేవా మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు సంపూర్తిగా నెరవేర్చుకునేదానికి మేము లోబడే మనస్సును, ఆ యొక్క విధేయతను మేము నేర్చుకునేదానికి కృప తెచ్చేయండి తండ్రి. పరిశుద్ధ బలను సమీపిస్తున్నప్పుడు ఏ అంశాలను మేము జ్ఞాపకం చేసుకోవాలో చాలా సూటిగా, స్పష్టంగా నాతో మీరు మాట్లాడారు, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క వాక్య వెల్లో తండ్రి నన్ను నేను పరీక్షించుకుని, సరి చేసుకుని, క్రమపరుచుకుని, చక్కదిద్దుకొని రాబోయే దినాల్లో దేవా మీ చిత్తానుసారంగా జీవించే గొప్ప జీవితాన్ని నాకు మీరు దయచేయండి, మా ప్రియులకు మీరు దయచేయండి. క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉండాలో, ఏ పునాదిపై కట్టబడాలో మీరు వివరించిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీ యొక్క కృపాహస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాతి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ రీతిగా మనం సంధింపబడటానికి దేవుడు ఇచ్చిన దానిని బట్టి దేవునికి ఎంత వందనాలు. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనం కూడికలను కలిగి ఉండటానికి దేవుడిస్తున్న కృప బట్టి దేవునికి ఎంత వందనాలు. ఈ యొక్క సర్క్యూట్ బ్రేక్ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది ఇంకా అంచనాకు రావట్లేదు. కానీ మందిరానికి వెళ్ళి అక్కడ నుంచి లైవ్ ఇచ్చుకోవచ్చు అనే సూచనలు అయితే కనబడతా ఉన్నాయి. అందరం కూడుకోలేం, కానీ కొంతమందిగా వెళ్ళి మనం ఈ యొక్క లైవ్ కార్యక్రమాలని అక్కడి నుంచి ప్రసారం చేయొచ్చు అనే సూచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. మన ముందు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం 5 డార్మెటరీని మనం అడాప్ట్ చేసుకున్నాం. వాటన్నిటికి కూడా మనం సహాయాన్ని అందించాలి. సో కాబట్టి వీటి విషయంలో కూడా మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.